హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణ. పబ్లిక్ న్యూస్ 9 విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర మనం ఇప్పుడున్నాం. జరగబోయే ఎలక్షన్ల గురించి ఏ నాయకుడు వస్తే బాగుంటుందా ఏంటి అనేది ఇక్కడ కొంతమంది పబ్లిక్తో మాట్లాడి వారి మాటల్లోనే వారి ఒపీనియన్ తెలుసుకుందాం. పేరేంటి? నా పేరు చరణ్. ఎక్కడి నుంచి వచ్చావు? పెందుర్తి. ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కదా, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు వచ్చినా పర్లేదు, జగన్ తప్ప. మాకు వైసీపీ మీద ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఫీజు రీంబర్స్మెంట్ లేదు, దట్టు చెత్త ట్యాక్స్ ఇవన్నీ అడిషనల్ అనవసరమైన వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నది. అవసరమైన వాటి మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు కదా ఈ కంపెనీ, అది చూపించట్లేదు ఈ ప్రభుత్వం. సో అందుకే మాకైతే ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రభుత్వం మీద. ఆఫ్కోర్స్ జనసేన. జనసేనకి ఎందుకు వేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఎవరికొక ఛాన్స్ ఇవ్వాలి కదా అనేసి లాస్ట్ టైం ఇచ్చారు. ఇచ్చిన ఛాన్స్ వాళ్ళు యూజ్ చేసుకోలేదు. ఈసారి ఛాన్స్ జనసేనకి ఇస్తాం అనుకోండి. పథకాలన్నీ బాగా అమలు చేస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో చాలా బాగుంది పాలన అని బయట టాక్ బాగా ఎత్తుపడుతుంది. అంటే ఇప్పుడు నేను డిగ్రీ కదా చదువుతున్నా, కాలేజ్లో సార్స్ అందరూ బాగానే చెప్తారంటారు, కానీ రిజల్ట్లోనే తెలుస్తుంది కాలేజ్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది. ఇది అంతే. ఛాన్స్ ఒకసారి ఇవ్వాలి, యూజ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి రెండో ఛాన్స్ అనేది ఉంటుంది. ఓటు ఉంది. ఈసారి ఒకసారి జనసేనకి. ఒకసారి చూడాలి కదా మ్యామ్, ట్రై చేసి. అంటే పవన్ కళ్యాణ్కి కూడా ఒకసారి ఛాన్సెస్ చూస్తేనే కదా ఎవరు అన్నది తెలుస్తుంది. దానికి తోడు ఎన్డీఏ కూడా మొత్తం 3 పార్టీలు ఒకసారి అయ్యింది కాబట్టి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. తెలుగుదేశంతో 3 పార్టీలతో కంబైండ్ అయిపోయారు కదా, తన రియల్ లైఫ్లోనే కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారు. పొలిటికల్లీ ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఎలా తను ఇచ్చేస్తారని చెప్పి ఎలా హ్యాండిల్ చేయగలరు, రాష్ట్రాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరని చెప్పేసి పబ్లిక్ టాక్ వినపడుతుంది. మరి ఏంటి, మరి దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు హ్యాండిల్ చేయలేదు కదా మేడం. ఛాన్స్ ఇవ్వలేని వాళ్ళు చేయలేరని మనం ఎలా చెప్పగలం? ఒకసారి ఇస్తే తెలుస్తుంది అంతే. తనకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి 100% గెలుస్తారని మాత్రం అనుకుంటున్నాను.